ఈరోజు స్క్రాప్ షాప్లో మరి ప్రభుత్వ పుస్తకాలు అనేటువంటి ఒక అంశాన్ని వాట్సాప్ ద్వారా చూడడం జరిగింది. మరి దీనికి సంబంధించి మా ఎంఆర్సి కార్యాలయంలో గత 2 ఏళ్లుగా అవుట్డేటెడ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్పైర్డ్ బుక్స్ అంటాం, అవి కొన్ని ఉన్నాయి. అవి వాటితో పాటు అవి చదరబట్టుతూ ఉండటం వల్ల వాటిని ప్రాసెస్ చేసి మనం వాటిని ఇవ్వాలని అనుకుంటున్నారు. మరి నేను గత 2 రోజులుగా నేను కలుబాయిలోనే ఉన్నాను. 2 మండలాలు చూసుకుంటూ అన్నసారంలో లేని నిన్న ఈరోజు కూడా పోలేదు. మరి తెలియకుండా ఆఫీస్ సిబ్బంది ఎవరో ఒక షాప్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో వెంటనే ఈ విషయాన్ని నేను గ్రహించిన తర్వాత మరి వారి మీద ఆగ్రహించి కోప్పడి మరి అనుమతి లేకుండా ఎట్లా వేసారని మందలిచ్చి వాటన్నిటిని కూడా దాని ప్రకారం ఆ యొక్క ఆఫీసులోనే చేర్చడం జరిగింది. దీంట్లో అంతేగాని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం కానీ ఎటువంటి చర్యలు జరగలేదు. ఈ విషయాన్ని ఎవరో కావాలనే ఒక ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఇంక నేను ఒక 5 రోజుల్లో రిటైర్ అవుతున్నా, నేను మీద కావాలని ఎవరో కక్ష పెట్టి ఇట్లా చేసినట్టుగా తెలుస్తుంది. దీన్ని ఖండిస్తూ ఈ విషయాన్ని తెలియవచ్చుకుంటున్నాను. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానం బ్రహ్మోత్సవాలు మే నెల 28వ తేదీ మంగళవారం నుంచి జూన్ 7వ తేదీ శుక్రవారం వరకు వైభవంగా జరుగును. జూన్ 3వ తేదీ సోమవారం రావణ సేవ, 4వ తేదీ మంగళవారం వెండి నంది సేవ, 5వ తేదీ బుధవారం రథోత్సవం, 6వ తేదీ గురువారం ఉదయం కళ్యాణోత్సవం, రాత్రి తెప్పోత్సవం జరుగును. కావున భక్తులందరూ శ్రీవార్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ధన్యులు కావలసిందిగా కోరుచున్నాము. ఇట్లు సహాయక కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.